మన తోపు హీరోలు ఇంకా పెద్ద తోపు డైరెక్టర్లు ఎప్పటికైనా మారకపోతే వారి కర్మ. షరతులు వర్తిస్తాయి సినిమా చూశాక ఇలా చెప్పాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో పెద్ద హీరోల రొడ్డకొట్టుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతుంటే చిన్న సినిమాలు బాక్సాఫీస్ను దున్నేస్తున్నాయి. ఈ సినిమా పెద్దోళ్ళు ఉన్నారే, చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా సరే ఉన్న థియేటర్లోనే విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి ఆ సినిమాలు. ఇటీవల విడుదలైన ఎన్నో చిన్న సినిమాలు బాక్సాఫీస్ను దున్నేశాయి. వాటిలో హనుమాన్ ఒకటి. తాజాగా షరతులు వర్తిస్తాయి సినిమా కూడా ఇలాంటిదే. చిన్న సినిమాలు ఎందుకు విజయం సాధిస్తాయి అనడానికి ఈ సినిమా చక్కని ఉదాహరణ. కొడితే గాల్లోకి ఎగిరి గింగిరాలు తిరిగిపోవడాలు, హీరోయిన్ను పిచ్చిగంతులకు పరిమితం చేయడం వంటివి ఈ సినిమాలో లేవు. మధ్యతరగతి కుటుంబాల కథగా వచ్చిన ఈ సినిమాకు ఎలాంటి షరతులు లేకుండా ఎంచక్క ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు. దర్శకుడు కుమారస్వామి అలియాస్ అక్షర ప్రమోషన్ వర్క్ డిఫరెంట్ గా చేశాడు. ఒక్కో పాటను ఒక్కో సెలబ్రిటీతో రిలీజ్ చేస్తూ సినిమా మీద ఆసక్తిని పెంచుతూ పోయాడు. మంచి టేస్ట్ ఉన్న పాటలు రాయించుకున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అయితే సినిమా చూసాక ఏమనిపించిందంటే రిలీజ్ డేట్ ను కాస్తంత జరుపుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఈ మాట ఎందుకంటున్నానంటే రజాకార్, షరతులు వర్తిస్తాయి సినిమాలు రెండు ఒకే రోజు విడుదలయ్యాయి. రెండు తెలంగాణకు సంబంధించినవే. రజాకార్ నాటి తెలంగాణ దుస్థితిని కళ్ళకడితే, షరతులు వర్తిస్తాయి మూవీ ప్రస్తుత తెలంగాణ సమాజ స్థితిగతులను మన ముందు ఉంచింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే రెండు సినిమాలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కావు, అది వేరే విషయం. రజాకార్ సినిమా ఒక్క హైదరాబాద్కు సంబంధించిన సమస్య అంతకంటే కాదు, అది దేశం మొత్తానిది. షరతులు వర్తిస్తాయి సినిమా దేశంలోని సగటు మధ్యతరగతి ప్రజలకు సంబంధించింది. షరతులు వర్తిస్తాయి సినిమా దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మధ్యతరగతి ఆశలు, అవసరాలు నడుమ ఆరాటాన్ని ఈ సినిమాలో చక్కగా హైలైట్ చేశారు. మన సొసైటీలో మనం ఎప్పుడూ చూసేదే. మధ్యతరగతి ఆశల్ని మాయతో సొమ్ము చేసుకునే గొలుసుకట్టు స్కీమ్లు ఎన్నో చూశాం. ఇందులోనూ అలాంటిదే ఓ రియల్ కథను దర్శకుడు తెరపై ఆవిష్కరించిన తీరు అమోఘమనే చెప్పాలి. హీరో చైతన్య మెప్పించాడు. తోడుగా కన్నడ నటి భూమిశెట్టి పాత్రలో ఒదిగిపోయింది. ఎక్కడ సగటు తెలుగు సినిమా కమర్షియల్ దుర్వాసనలు కానీ, వెగటు పాటలు కానీ, వెకిలి సీన్లు కానీ లేవు. సినిమా మొత్తం ఫెయిర్ అండ్ లవ్లీ అన్నమాట. సినిమా కథ ఎక్కడా పక్కదోవ పట్టదు. తెలంగాణ అనగానే తాగుడు చూపించేసి అదే తెలంగాణ కల్చర్ అన్నట్టుగా కొందరు దర్శకులు వికృతాలకు పోయారు. నిజానికి అసలు తెలంగాణ కల్చర్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఇందులో 12 గుంజాల పాట అదుర్స్, మిగతావి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దర్శకుడు కథను నిజాయితీగా తెరకెక్కించాడు. ఉత్తర తెలంగాణ లొకేషన్లు బాగా చూపించాడు. క్లైమాక్స్ సీన్లు ఇంకాస్త జాగ్రత్తగా రాసుకుని ఉంటే సినిమాకు మరింత హైప్ వచ్చి ఉండేది. పెద్దింటి డైలాగ్స్ బాగున్నాయి. కాకపోతే అందరికీ హీరో హితబోధలు చేస్తున్నట్టు రాసిన డైలాగ్స్ కొంత ఇబ్బందిగా అనిపించాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఎంచక్క ఫ్యామిలీ ప్రేక్షకులు కలిసి చూడొచ్చు. అశ్లీలం, అసభ్యతకు తావులేని క్లీన్ సినిమా ఇది. మన జీవితాల సినిమా. రెగ్యులర్ తెలుగు సినిమా ట్రాక్ లో పడిపోకుండా దర్శకుడు మలిచిన విధానం బాగుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపించిన కథను వివరించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. కథ చిన్నదే అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి షరతులు వర్తిస్తాయి మూవీ రివ్యూ. మీకు ఎలా అనిపించింది? అలా వినేసి ఊరికే వెళ్ళిపోకుండా ఓ లైక్, కామెంట్, షేర్ వంటివి కూడా చేస్తూ ఉండండి. మున్ముందు మరిన్ని మంచి వీడియోలు చేసేందుకు మాకు కూడా కొంత ఉత్సాహం రావాలి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.